ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నానండి, చాలామంది చాలా రకాలుగా నాపై ముఖ్యంగా విమర్శలు చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు, బూతులు తిడుతున్నారు, రకరకాల అనాలిసిస్లు చేస్తున్నారు. కొత్త కొత్త మోకాలన్నీ వచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అతని మీద పోరాడడానికి ఎప్పుడు వీళ్ళు ఎవరు కనపడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు అందరూ వచ్చేసి రాజేష్ మాసన్ అలాగైపోయాడు, రాజేష్ మాసన్ ఎలాగైపోయాడు, జీవితం నాశనం అయిపోయింది, బర్బాద్ అయిపోయింది. బాబా ఒకటి కాదు రెండు కాదు. అయితే వారిలో ఎక్కువ శాతం మంది ఈ ముగ్గురు నాయకులతో నన్ను పోలుస్తున్నారు. నా ఫోటో కూడా వీరు పక్కన పెట్టి వీళ్ళ నలుగురు పరిస్థితి ఏంటి, వీళ్ళ నలుగురు బతుకు బస్ స్టాండ్, వీళ్ళ నలుగురు ఎలాగైపోయారు, వీళ్ళ నలుగురు దురదృష్టవంతులు, ఇలా రకరకాల అనాలిసిస్లు చేస్తున్నారండి. దాని గురించి ఒక చిన్న వివరణ ప్రజలకు ఇవ్వాలని నేను ఈ రోజున ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. అడక్కపోతే అమ్మాయిన పడదనేది సామెత, చెప్పకపోతే నిజం అమ్మకు కూడా తెలియదు అనేది ఇప్పుడున్న నానుడి. ఎందుకంటే వాస్తవం ఏంటనేది తెలియకపోతే జరిగే ప్రచారాన్ని నిజమని నమ్మే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్, అలాగే జనసేన సానుభూతి పరులైన, ఇక రెండోది ముద్రగడ పద్మనాభం గారు పెద్దతరం నాయకుడు ఆయన, ఇక మూడోది పోతిన మహేష్ గారు, ఆయన జనసేన నాయకులు, విజయవాడ ఈస్ట్ ఆర్ వెస్ట్కి ఆయన ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు, జనసేన పార్టీలో రాష్ట్ర నాయకులుగా కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించారు. వీళ్ళ ముగ్గురు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించారు. అలాగే ఎలక్షన్ ముందు ఒక 2-3 వీడియోల్లో రాజేష్ మాసన్ కూడా వ్యతిరేకించాడు. కాబట్టి వీళ్ళ నలుగురు ఒకటేని కలిపేస్తున్నారు. అసలు వీళ్ళకి నాకు పోలికి, ఈ నాయకులకి నాకు పోలికే లేదు. ఇప్పుడు మనం పోల్చాలంటే ఒక యాపిల్ని ఇంకొక యాపిల్తో పోల్చాలి, ఒక దానిమ్మకాయని మరో దానిమ్మకాయతో పోల్చాలి, ఒక బత్తకాయని మరో బత్తకాయతో, అలా మనం దేన్ని దానితోనే పోల్చాలి తప్ప ఒక యాపిల్ని ఒక దానిమ్మకాయతో పోలుస్తామా, లేకపోతే ఒక దానిమ్మకాయని ఒక బత్తకాయతో పోల్చగలుగుతామా? అసలు సంబంధం లేని పోలిక తీసుకొస్తున్నారండి. తీసుకురావడం, విష ప్రచారం చేయటం అయిపోయింది. మోసం చేశారు, రాజేష్ మోసం చేశాడు, మోసపోయాడు, ఎందుకు కాకుండా ఏంటండి పద్ధతి, నాకేం అర్థం అవ్వలేదు. అయితే దీని గురించి ఈ రోజున వివరణ ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. ఇది ఏ పార్టీని నేను వ్యతిరేకించడానికి కాదు, అయితే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. మాకున్న ఒకే ఒక మీడియా ఈ సోషల్ మీడియా, ఈ యూట్యూబ్ ఛానల్. కాబట్టి దీని ద్వారానే మేము ప్రజలతో మాట్లాడగలం. కాబట్టి ప్రజలకి కొన్ని వాస్తవాలు తెలియజేస్తాను. ముందుగా మన కేడిఎస్ గారి గురించి మాట్లాడదాం. ఈయన ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్. నాకు ఆయన పరిచయం, ఎలా పరిచయం అంటే ఆయన గతంలో జనసేనకు అనుకూలంగా ఆయన మాట్లాడేవారు, ఆయన పోరాడేవారు. అలాగే నేను కూడా జనసేనకు అనుకూలంగా మాట్లాడేవాడిని. జనసేన తరపున నేను కూడా జనసేన ఎవరైనా ఏమైనా అన్నా, పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా విమర్శలు చేసినా నేను కూడా సోషల్ మీడియాలో నా స్థాయిలో నేను అడ్డుపడుతుండేవాడిని. అయితే ఈయనకి నాకు ఎలా పరిచయం ఏర్పడింది అంటే, జనరల్గానే ఆయన ఒక అడ్వకేట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నా మీద చాలా తప్పుడు కేసులు పెట్టారు, దాదాపు 30 కేసులు పెట్టారు. ఇవన్నీ కలిపి హైకోర్టులో క్వాష్కి వెళ్ళమని నాకు ఎవరో స్నేహితుడు సలహా ఇస్తే, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి మరి ఈ కేసులను ఆలోచించినప్పుడు ఈయన ఇద్దరు ఒకే పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నాం కాబట్టి ఆయనకి ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నిలబడతాడనే ఉద్దేశంతో నేను వారిని సంప్రదించడం జరిగింది. ఈ క్రమంలోనే రాజేష్ మీద పీడీ యాక్ట్ పెట్టబోతున్నామని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని కూడా వీరికే ఫోన్ చేసి నేను వారి దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. వారు మంచి సలహా ఇచ్చారు నాకు. ఆ కేసులకు సంబంధించి మీరు దీన్ని ఫైల్ చేయండి అని చెప్పి వారికి ఆ కేసులకు సంబంధించిన ఫైల్ ఇవ్వడానికి వారి ఆఫీస్కి హైదరాబాద్ కూడా వెళ్ళాను. నేను నా టీం మొత్తం వెళ్ళాం. పైగా అన్నిటికీ మించి ఆయన అంబేద్కర్ గారి గురించి వీడియోలు సిరీస్ చేసేవాడు. అంబేద్కర్ గారి గురించి ఆయన మాట్లాడే విధానం, ఆయన చెప్పే కోణం మాకు చాలా బాగా నచ్చింది. సో అలాగ మేము వారిని అభిమానించడం జరిగింది. వారిని వెళ్ళాం, కలిసాం, మాట్లాడాం, ఫోటోలు దిగాం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా ఇష్టంగానే ఉండేవాళ్ళు. అయితే ఎక్కువ పరిచయం కదా, ఎక్కువ సార్లు మేము కలవటం, ఫ్రీక్వెంట్గా ఫోన్లో అలాంటిది ఏమీ లేదు. అయితే ఈ క్రమంలో ఒక 2 సార్లు ఆయనకి నాకు విభేదాలు వచ్చాయి. ఒకసారి ఏమైందంటే అండి, బాలకృష్ణ గారు ఆయన మాట్లాడుతూ ఆ అక్కినేని తొక్కినేని, ఆ రంగారావు ఈ రంగారావు అని ఏదో ఒక మాట మాట్లాడాడు. ఆయన అందరూ అద్భుతంగా నటించారు, నాకు మంచి టైంపాస్ అని నేను ఉన్నానంటే ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు డైలాగులు, ఆ రంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మాట్లాడితే దాని మీద ఈయనకి కోపం వచ్చి రంగారావు గారిని అవమానించారు. అంటే రంగారావు గారు కాపు కులస్తులు కాబట్టి ఈయన కొంచెం కాపు కులానికి అనుకూలంగా మాట్లాడతారు ఎక్కువ వీడియోలు. సో వారికి అది దాని మీద బాధ వచ్చి ఉండొచ్చు, కోపం వచ్చి ఉండొచ్చు. మా రంగారావు గారిని నువ్వు అలాగ అంటావా అని చెప్పేసి ఆయన ఏదో వీడియో మాట్లాడాడు. అది నాకు తెలియకుండా అది పెద్ద రచ్చ అవుతుంటే నేనేం చేశాను, నా విశ్లేషణ నేను ఇచ్చాను వచ్చి. ఏమని, ఆయన ఆ అక్కినేని తొక్కినేని అన్నారు. ఒకవేళ బాధపడితే అక్కినేని వాళ్ళు బాధపడాలి, కానీ ఆ రంగారావు గారు ఈ రంగారావు గారు అన్నారు తప్ప, రంగారావు గారు అన్నారే తప్ప రంగారావు గారిని ఎక్కడైనా తప్పుగా మాట్లాడలేదండి అని నా విశ్లేషణ నేను బాలయ్య బాబుని సపోర్ట్ చేసుకుంటూ ఇచ్చాను. అప్పటికి ఆయన వీడియో మాట్లాడారు అనేది వాస్తవంగా నాకు తెలియదు.
వెంటనే వారు ఏం చేశారంటే ఒక పోస్ట్ పెట్టారు. నిజానికి ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, మేమందరం స్నేహితులు అనుకోండి, అవును వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ అని చెప్పి అందరినీ కలిపితే వాళ్ళకు అర్థం ఉంది. మాకు విభేదాలు ఉన్నాయి, సిద్ధాంతపరమైన విభేదాలు. దాంతోపాటు ఇప్పుడు ఈయన జనసేన పార్టీ అనుకూలమైన వ్యక్తి, ఆయన ఎవరో మన పోతిన మహేష్ గారు జనసేన పార్టీ నాయకుడు. ఇక ముద్రగడ్డ గారి విషయంకి వస్తే ఆయనేమో కాపు కులస్తుడు కాబట్టి నువ్వు కాపు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చావు, నువ్వు ఎందుకు సపోర్ట్ చేయవని కాపు యువత వాళ్ళ బాధలో కూడా అర్థం ఉంది. సో నేను ఆ కులానికి చెందినోడిని కదా, పార్టీకి చెందినోడిని కాదు. నేను తెలుగుదేశం పార్టీ, నేను ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని. అసలు నాకు వీరికి ఏంటి పోలిక నాకు అర్థం కాక నేను ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. అయితే మీరు ఏం చేశారంటే అప్పుడు నా మీద ఒక పోస్ట్ పెట్టారు. కొంతమంది అంబేద్కర్ అని ఏదో మాట్లాడుతూ ఉంటారు, కానీ మనం అనుకున్న నిజాయితీ లేదని ఏదో వారికి నా మీద కోపం వచ్చి ఉండొచ్చు, లేకపోతే నన్ను అపార్థం చేసుకుని ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. వారు నెగిటివ్గా పెట్టారు పోస్ట్. ఆ రోజు నేను కళ్యాణ్ దిలీప్ గారి గురించి ఒక్క నెగిటివ్ మాట కూడా ఎక్కడ నేను మాట్లాడలే, ఎప్పుడు మాట్లాడలేదు, అప్పుడు కూడా మాట్లాడలేదు. తర్వాత కొంతకాలానికి ఏమైందంటే, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని వారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పోస్ట్ సంథింగ్ వీడియో ఏదో మాట్లాడారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన బాధలో ఉన్నాం. ఆయన అరెస్ట్ అయిన బాధలో ఉన్నప్పుడు ఈయన ఇలా మాట్లాడడం, అప్పటికే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్న పరిస్థితి అనమాట అండి. అప్పుడు నాకు బాధ అనిపించింది. నేను అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని. నాకు వారితో నాకున్న స్నేహం ఇవన్నీ పక్కన పెడితే పార్టీ అంటే పార్టీయే కదా మరి. ఇప్పుడు నేను ఏ పార్టీ కోసం పనిచేసినా అలాగే పనిచేశానండి. నేను మొదట వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశాను. ఆ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి కోసం ఎక్కడ దాకా అక్కడ వెళ్ళాను. తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉండటం మొదలుపెట్టాను. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవడో మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఈవెన్ జగన్ గారు కానివ్వండి, ఎవరు మాట్లాడినా సరే ఇమ్మీడియట్గా అడ్డుపడేవాడిని. ఇమ్మీడియట్గా నా స్థాయిలో వాస్తవాలు నేను ప్రజలకు తెలియజేసే పరిస్థితే. తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. ఇక చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎవరన్నా వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత అధికార ప్రతినిధికి నా పై ఉంది. సో నేను మరొక వీడియో పెట్టాను. ఏమంటే మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు మేము అందరం బాధలో ఉన్నప్పుడు మీరు నీవు నేర్పిన నిజ అంటే జగన్ గారు అరెస్ట్ అవ్వటం, చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వటం ఒకటి కాదు. జగన్ గారు నిజంగానే అక్రమాస్తులు సంపాదించారు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన తప్పుడు కేసు రెండు ఒకటేలాగా అవుతాయండి అని నేను వీడియో మాట్లాడాను. అది వారికి కోపం తెప్పించింది. కోపం తెప్పిస్తుంది. కోపం రాకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే నేను మాట్లాడిన దానికి ఆయనకు ఎందుకు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన జనసేన పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పెద్దల దృష్టికి తీసుకెళ్తే వారు కూడా మరి ఈ టైంలో నువ్వు అది మాట్లాడకుండా ఉండాల్సింది కదా, ఆయన అప్పుడు అరెస్ట్ అయ్యి అందరూ బాధలో ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడారని ఏదో పెద్దలు ఎవరో అన్నారని వారే మళ్ళీ వీడియో పెట్టి, ఇక రాజేష్ని గురించి నేను మహాసేన రాజేష్ గురించి మీరు చేస్తే పట్టించుకోలేదు, నేను ఇక్కడి నుంచి ఇక రాజకీయాలు మాట్లాడి ఏమి మాట్లాడినాక రాజేష్ గారు మీరు కూడా ఆయన నాకు ఏదో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత కూడా నేను వారి మీద ఎప్పుడు నెగిటివ్గా నేను మాట్లాడలేదు. నేను అప్పుడు నా చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడాను. గతంలో బాలకృష్ణ గారి గురించే ఆ రెండు సంఘటనల్లోనే వీరికి సంబంధించి నేను వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది, సిద్ధాంతపరంగా మాత్రమే. పర్సనల్గా మాకు ఏ గొడవలు లేవు. ఇది వారికి నాకు మధ్యలో ఉన్న ఇది. బేసిక్గా వీరు ఇక మెగా ఫ్యామిలీకి, పవన్ కళ్యాణ్ గారికి, ఇక వాళ్ళు శ్రీరామచంద్రుడు అయితే ఈయన హనుమంతుడిలాగా వాళ్ళ మీద ఏగా కూడా వాళ్ళు ఇచ్చేవాడు కాదు. జనసేన మీద ఎవరన్నా ఏ అంబటి రాంబాబు కానీ లేకపోతే అమర్నాథ్ కానీ పేరున ఇలా ఎవరు మాట్లాడినా సరే వచ్చి మా మీడియా ముందుకు వచ్చి లెఫ్ట్ రైట్ ఇచ్చేసేవాడు. కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, కొన్ని లక్షల మంది చూస్తారు ఆయన చెప్తే. చాలా మంచి ఇన్ఫ్లుయెన్సర్, నాకు కూడా బాగా ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ ఆయన. అయితే మరి కారణాలు ఏంటో నాకు తెలియదు. వారు జనసేన పార్టీకి వ్యతిరేకంగా, అంటే నేను ఒకవేళ నా ఒపీనియన్ చెప్పమంటే చెప్తాను, అలాంటి హార్డ్ కోర్ జన సైనికుడు ఆయనకు అనుకున్న అవకాశం అక్కడ దక్కకపోవటమో, ఆయన అర్హతకున్న గౌరవం దక్కకపోవడం సంథింగ్ జరగటం వల్ల వారు జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడారు. కొంచెం వైసీపీకి అనుకూలంగా ఒక ఇంటర్వ్యూ నేను చూశాను, వారు మాట్లాడారు. దాన్ని కూడా నేను తప్పుపట్టను, ఎందుకంటే అది వారి నిర్ణయం, అది రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు. అందులో నేను అలా కల్పించుకోవట్లేదు. వీరి విషయంలో జనసేన వారు ప్రవర్తించిన తీరు కూడా నాకేమో ఆక్షేపణీయం కాదు. ఏమో వారు ఎందుకు అలా చేశారో నాకు తెలియదు. ఈ క్రమంలో ఈయన మాట్లాడారు జనసేనకు వ్యతిరేకంగా లేకపోతే వైసీపీకి అనుకూలంగా అనేదానికి, దాన్ని రాజేష్ మహాజన్కి లింక్ ఎట్టి ఇప్పుడు వస్తున్న కొంతమంది బొకడా విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో ఈ బొకడా గాళ్ళకి నేను చెప్తున్నాను, ఈ రెండింటికి ఏంటి సంబంధం? ఆయన వ్యతిరేకించి మాట్లాడడం, ఆయన నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఏమి వ్యతిరేకించలేదు, ఆయన ఏమి డైరెక్ట్గా ఆయన ఏమి టార్గెట్ చేయలే. కాకపోతే ఆయన వెర్షన్లో ఆయన ఏదో చెప్పుకెళ్ళాడు. అది కొద్దిమందికి జన సైనికులకి ఈయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడాడని అనిపించి ఉండొచ్చు. నేను మాట్లాడిన దానికి నేను చేసిన అంటే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేనేమి పవన్ కళ్యాణ్ గారు నాకు ఏదైనా గుర్తింపు ఇవ్వలేదనో, పవన్ కళ్యాణ్ గారికి నాకు మాట వచ్చు, లేకపోతే ఏదైతే జనసేన పార్టీ ఉందో ఆ జనసేన పార్టీ నన్ను సరిగా గుర్తించలేదనో నేను వారి మీద ఆ వ్యతిరేకత వ్యక్తం చేయలే.
నేను వ్యతిరేకత వ్యక్తం చేసిన దానికి క్లియర్ కట్గా కొన్ని వర్గాలకు, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించలేదు, ఆయన స్టేట్మెంట్ని వ్యతిరేకించాను. ఆ స్టేట్మెంట్ కొన్ని వర్గాలకు అది వ్యతిరేకం అనేది నా దగ్గర ఇంకో ఎవిడెన్స్ ఉంది, అది కూడా చూపిస్తాను. అయితే ఎందుకు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారిని, అంటే ఒక జనసేన నాయకుల్ని ఒక తెలుగుదేశం నాయకుడైన రాజేష్ మాసంతో ఎందుకు పోలుస్తున్నారు? ఎందుకు కంపేర్ చేసి అందరినీ బదనాం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?